ఈ వీడియో పెట్టి 3 వారాలు అవుతుంది. 30 లక్షల మంది చూశారు. అది గొప్ప విషయం కాదు. 56 లక్షల మంది చూసిన వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఈ వీడియోకి వచ్చినంత గొప్ప కామెంట్స్ ఏ వీడియోకి రాలేదు నాకు. ఈ వీడియోకి 2300 కామెంట్స్ వస్తే అందులో 2000 మంది ఆ తల్లి కోరికలు నెరవేర్చు స్వామి అంటూ ఆ స్వామివారిని ప్రార్థిస్తూ కామెంట్స్ పెట్టారండి. ఇది అందరి మనసుల్ని కదిలించేసే విషయం. ఎవరో తెలియని స్త్రీమూర్తి కోసం 2000 మంది పైనే ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నారు అంటే వారిని కదిలించిన సన్నివేశాలు ఇందులో ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. ఇందులో మొదటిది, స్వామివారి గుడి చుట్టూ ఉన్న 4 మాడ వీధుల్లో సుమారు 3 కిలోమీటర్ల దూరం ఈమె పొర్లు దండాలు ప్రదక్షిణ చేసింది కదా. ఇలాంటి పొర్లు దండాల ప్రదక్షిణ సమయంలో ఎవరైనా ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు ఉండి ఆమె మీద పసుపు నీళ్లు చల్లుతూ గోవిందనామాలు పలుకుతూ ఎవరైనా అడ్డం వస్తే పక్కకు జరమని చెబుతూ ఆమెకు కొన్నంత ధైర్యంగా నిలబడితే కూడా ఇలాంటి 3 కిలోమీటర్ల ప్రదక్షిణ ఎవ్వరూ చేయలేరు ఈ రోజుల్లో. అలాంటిది ఒంటరి స్త్రీమూర్తి ఈ ప్రదక్షిణ పూర్తి చేయడం అనేది అందరి మనసులని కదిలించి వేసింది. వ్యూయర్స్ని కదిలించిన రెండవది ఏమిటంటే ఈమె ఎంచుకున్న సమయం బ్రహ్మ ముహూర్తం. మకర సంక్రాంతి రోజున ఏకోజామున 3 గంటలకి పుష్కరిణిలో ఒంటరిగా ఒక మహిళామూర్తి వెళ్ళి స్నానం చేయటం అంటే అది సామాన్యుడిగా అయ్యే పనేనా? ఎంతటి భక్తి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈమెకు స్వామివారిపైన అచంచలమైన భక్తితో పాటు తిరుమల గురించి శాస్త్ర పరిజ్ఞానం కూడా కాస్త ఉంది. అందుకనే మొదట వరాహస్వామి వారి దగ్గర 3 గంటల 10 నిమిషాలకు మొదలయ్యి 4 గంటల 50 నిమిషాలకి అంటే 1:40 నిమిషాల్లో 4 మాడ వీధులు ప్రదక్షిణ చేసుకొని భూవరాహస్వామి వారికి మొదటి నైవేద్యం వచ్చే సమయానికి కరెక్ట్గా అక్కడికి చేరారు. చూడండి అసలుకి స్వామివారిని ఎలా మెప్పించారో. వరాహస్వామి వారికి నైవేద్యం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్ళే సమయంలో ఈమె ప్రదక్షిణల్ని ముగించుకొని లేచారు. ఇంకా ఈమె పొర్లు దండాలు చేసుకుంటూ స్వామివారి గుడి ముందున్న భక్తుల దగ్గర ఈమె వెళ్ళి వాళ్ళ పాదాలు తగిలే వరకు వాళ్ళకు తెలియలేదు. ఈ సన్నివేశం కూడా అందరినీ కదిలించి వేసింది. మూడవ విషయం ఏమిటంటే, ఈ స్త్రీమూర్తి ప్రదక్షిణను పూర్తి చేసుకొని వరాహస్వామి వారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 సార్లు ప్రయత్నించి లెగవలేకపోయింది. 3వసారికి ఈ నైవేద్యం రావటం ఆ శక్తి ప్రభావమో ఏమో ఆ తల్లి చాలా కష్టం మీద పైకి లేవగలిగింది అని చెప్పారు. ఇలా లెగవటం చూసిన సన్నివేశం కూడా వ్యూయర్స్ అందరినీ కదిలించి వేసింది. అప్పుడే స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని వెలుపులకు వచ్చిన నాకు ఈ మహాతల్లి పొర్లు దండాలు చేస్తూ కనిపించటం, నేను వీడియో తీయటం ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను. గోవింద మీ ఓం కళ్యాణ్.